ఈ కథ సండే మ్యాగజైన్లోదండి. కథ పేరు ఇచ్చట చిట్కాలు పాటించబడును. రాసిన వారు జీవి రమేష్ గారు. సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం షర్ట్ జేబులోని ఫోన్ ముచ్చటగా మూడోసారి మోగుతుంది. ఇప్పటికే ఆఫీస్లో లేట్ అయింది, ఈరోజు కూడా బాస్ చేత అక్షింతలు తప్పవు అనుకుంటూ అభిమన్యుడిలా చాకచక్యంగా ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ బైక్ నడుపుతున్నాడు. మళ్ళీ మరోసారి మోగింది చరవాణి. సుబ్బు మనసు కీడు శంకించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పట్టడంతో బైక్ ఆపేసి ఫోన్ చేశాడు. గుండె గంటకి 150 మైళ్ళ వేగంతో కొట్టుకుంటుంది. అది తన భార్య పద్దు నుంచి వచ్చిన కాల్. భార్య ఫోన్ అంటే ప్రతి భర్తకి కాస్తో కూస్తో గుండె లయ తప్పుతుంది. కానీ సుబ్బుకి భార్య ఫోన్ అంటే కాళ్ళు వణుకుతాయి, మాట తడబడుతుంది. దెయ్యాలంటే భయపడే మనిషి ఒంటరిగా చీకట్లో హారర్ సినిమా చూసినట్లుగా ఉంటుంది అతని పరిస్థితి. అలాంటిది 3 మిస్డ్ కాల్స్ అంటే మాటలా? మళ్ళీ ఫోన్ మోగింది. టెన్షన్ తట్టుకోలేక ఆన్సర్ చేశాడు. అంతే, అటు నుంచి ఏమండి కేవ్వున కేక. ఏమైంది పద్దు? భయం నీరసం కలగలిసిన గొంతుకుతో అడిగాడు. మీరు ఏ రంగు షర్ట్ వేసుకున్నారు? ఆకుపచ్చ. కొంప మునిగింది. మీ జాతకానికి ఇవాళ మీరు నీలం రంగు షర్ట్ వేసుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడిపోతారు. అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి. ఈ విషయానికి ఇన్ని ఫోన్లా? ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది, రేపు చూద్దాంలే. ఏం కుదరదు, ఇప్పుడు రావాల్సిందే. హుకుం జారీ అయింది. రానంటూ సుబ్బు, కుదరదు అంటూ పద్దు. తెలుగు టీవీ సీరియల్లా వాదన అవుతోంది. గ్రీన్ సిగ్నల్ పడిన సంగతి సుబ్బు పట్టించుకోలేదు. వెనకనే ఉన్న వాహనదారుల హారన్ల మోతతో ఆ ఏరియా దద్దరిల్లిపోతుంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ కోపంగా సుబ్బు దగ్గరికి వచ్చాడు. ఏయ్, ట్రాఫిక్లో ఈ న్యూసెన్స్ ఏంటి? బండి సైడ్కు తీ. ఫోన్ మాట్లాడేందుకు ట్రాఫిక్ జామ్ చేయాలా? గయ్యమన్నాడు. పద్దు, ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తానులే అంటూ పెట్టేశాడు. పేపర్లు తీ. సార్, బ్యాగ్ ఇంట్లో మర్చిపోయాను, అందులో అన్ని పేపర్స్ ఉన్నాయి. ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయ్యాను సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి. పేపర్లు కూడా దగ్గర లేవా? దీనికి తోడు ట్రాఫిక్ అడ్డం పడి న్యూసెన్స్ చేస్తున్నావా? సుబ్బు ఏదో చెప్పబోయేలోగానే మళ్ళీ ఫోన్ మోగింది. ఏమండి, వస్తున్నారా? అబ్బా, ఆపవే నీ గోల. ఇక్కడ పోలీస్ నన్ను వదలటం లేదు. అసలు మిమ్మల్ని పోలీస్ నిజంగానే పట్టుకున్నాడా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఆ పోలీస్తో నువ్వే మాట్లాడు అంటూ ఫోన్ చేతిలో పెట్టి తన స్ట్రెస్ను బదిలీ చేశాడు. అమ్మా, మీ ఆయన? అది కాదమ్మా, ట్రాఫిక్ రూల్స్. పూర్తి వాక్యాలు మాట్లాడే అవకాశం ఆ అమాయక రక్షణ అధికారికి దొరకట్లేదు. ఓ 5 నిమిషాల తర్వాత ఫోను సుబ్బు చేతిలో పెట్టాడు. అర్జెంటుగా ఇంటికెళ్ళి షర్ట్ మార్చుకొని ఆఫీస్కి పో. ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఆఫీస్కు టైం అయిపోయింది సార్. ఉదయాన్నే ఏంటయ్యా ఈ న్యూసెన్స్? నిన్ను ఇంటికి పంపించమని మీ ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు నీకేదైనా అయితే నాదే బాధ్యత అంట. ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి, రోడ్ల మీద పంచాయతీలేంటి? అర్జెంటుగా ఇంటికెళ్ళు. కసురుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక లాభం లేదని బైక్ వెనక్కి తిప్పాడు సుబ్రహ్మణ్యం. అతనికి ఇలాంటి అనుభవాలు కొత్త ఏం కాదు. భార్య పద్దు అలియాస్ పద్మావతి, 8 ఏళ్ల కొడుకు బంటి, ఒక చిన్న చింతలు లేని కుటుంబం తనది. కొన్నాళ్ల కిందటి వరకు అంతా బాగానే ఉండేది. పద్దు సోషల్ మీడియాకి అలవాటు పడ్డాక కష్టాలు వచ్చి పడ్డాయి. రకరకాల ఛానల్స్, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్లో వచ్చే వాస్తు, జాతకం, ఆరోగ్యం, సౌందర్యం, వంట చిట్కాలను చూడటం, పాటించటం మొదలుపెట్టింది. మొదటి ప్రయోగం మామగారితో మొదలైంది. కోడలు ఎప్పటి నుంచో రమ్మంటోందని పల్లెటూరు నుంచి అత్తగారు మామగారు ఇంటికొచ్చారు. మామగారు కొంచెం లావుగా ఉంటారు. ఓ ఉషోదయాన గుబురు మీసాలు గడ్డాలాయన ఒకడు యూట్యూబ్లో పద్దు కనిపించాడు. ఓ 2-3 ఆకుల పేర్లు చెప్పి వాటి కషాయం తాగితే 4 రోజుల్లో 20 కేజీల బరువు తగ్గిపోతారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. వెంటనే పద్దు సదరు ఆకులతో కషాయం తయారు చేసి 2 సార్లు మామగారి చేతి తాగించింది. అంతే, ఆయనకి విరోచనాలు మొదలయ్యాయి. బాత్రూంలోకి వెళ్ళటం రావటం, ఇలా ఓ పూటంతా ఆయన చాలా హడావుడి గడిపేశాడు. ఆయన బిజీగా ఉండటం చూసిన తర్వాత అత్తగారికి తన మాంగళ్యం గట్టితనం మీద సందేహం వచ్చింది. మరో 4 సార్లు ఆయన బాత్రూంకి వెళ్తే పై ప్రాణాలు కింద నుంచి పోవటం ఖాయమని రూఢి అయిపోయింది. ఎండాకాలంలో జలాశయాల్లో నీటిలా ఆయన ముఖంలో జీవకళ పూర్తిగా ఎండిపోయింది.
బతికుంటే బలుసాకు తిని శేష జీవితాన్ని గడిపేయచ్చని అత్తగారు మామగారు పెట్టే బేడ సర్దేసుకుని బయలుదేరిపోయారు. నాన్న, ఓ 4 రోజులు ఉండండి అని సుబ్బు బతుకులాడుతున్నా కూడా వాళ్ళు వినలేదు. మామగారికి నడిచే ఓపిక లేకపోయినా అత్తగారి సాయంతో పాక్కుంటూ దేక్కుంటూ ఇంటి నుంచి బయటపడిపోయారు. ఆ తర్వాత ఆ పుణ్య దంపతులు ఎప్పుడూ కొడుకు ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మీ నాన్నగారు చచ్చి బతికారా నాయన, 10 కిలోలు బరువు తగ్గిపోయారు. వెళ్ళిన 2 వారాల తర్వాత ఫోన్లో అతని తల్లి భోరుమంది. మామయ్య అనవసరంగా భయపడ్డారండి, మరో 4 సార్లు కషాయం తాగింటే 25 కిలోలు తగ్గేవాళ్ళు. పద్దు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఈ మాటకి సుబ్బుకి చిర్రెత్తుకొచ్చింది. తర్వాత ఆయన ఫోటోకి దండ పడేది. అయినా వాంతులు విరేచనాలతో బరువు తగ్గటమేంటే, చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకైనా ఉండక్కర్లా బుద్ధి. అయ్యో ఏంటండి ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు? ఆయన మిమ్మల్ని అనుకుని ఏం లాభంలే, మీ జాతకం అలా ఉంది. ఆ ఛానల్లో ముందే చెప్పారు. ఏం చెప్పారు? క్యూరియస్గా అడిగాడు. మీరు కొన్నాళ్ల పాటు ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారంట. ఆ మాటకి సుబ్బు ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో కొంచెం జాలి, కాస్త విరక్తి లాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అర్థం తెలియాలి అంటే ఆ నవ్వు మీద పెద్ద ఎత్తున పరిశోధన చేయాల్సిందే. మొబైల్లో రోజు వీడియోలు చూడటం, వాటిలో చెప్పిన ప్రకారంగా ఇంట్లో తగు చర్యలు తీసుకోవటం పద్దుకి నిత్య కృత్యం అయిపోయింది. ఇలా చేస్తే గుండె జబ్బు మాయం, ఈ పూజ చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తాయి, ఈ రంగు బట్టలే మీ దరిద్రానికి కారణం, ఇలాంటి వార్తలు చదవటం, వీడియోలు చూడటం భర్త మీద కొడుకు మీద ప్రయోగించటం వల్ల సుబ్బు బంటి విడివిడిగాను కలిసికట్టుగాను చాలాసార్లు గుండెలు బాదుకున్నారు. సుబ్బుకి జుట్టు ఒత్తుగా ఉండేది. అతని కర్మగాలి ఓ 4 తల వెంట్రుకలు ఊడిపోయాయి. ఈ నూనె వాడితే ఒక్క వెంట్రుక కూడా ఊడదు అన్న వీడియో పద్దుకి యూట్యూబ్లో కనిపించింది. ఊళ్ళో బజార్లు మొత్తం వెతికి నానా రకాల పదార్థాలతో నూనె తయారు చేసింది. యుద్ధ ప్రాతిపదికన సుబ్బు తలకి ఓ 4 రోజులు పట్టించింది. దెబ్బకి అతని తల మీద ఉన్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు ఎగిరిపోయాయి. సుబ్బు గుక్కబట్టి ఏడ్చాడు. ఈ నూనె రాయిబట్టే మీకు ఆ మాత్రం జుత్తైనా మిగిలిందని పద్దు వాదన మొదలుపెట్టింది. సుబ్బు కూడా వెనక్కి తగ్గలేదు. కాసేపు అరుపులు కేకలతో ఇల్లు ప్రతిధ్వనించింది. నానా, అమ్మతో నువ్వు అరగంట నుంచి ఫైట్ చేస్తున్నావు. నీ తల మీద మిగిలిన 2 ఎకరాల్లో ఇప్పటికిప్పుడు ఓ 1/4 ఎకరం ఎగిరిపోయింది. ఇలా నువ్వు వాదిస్తూ ఉంటే రేపటి నుంచి నీకు షాంపూ దువ్వెన లాంటి వస్తువుల అవసరమే ఉండదని సలహా ఇచ్చాడు పుత్రరత్నం. చిన్నపిల్లాడైన వాడి లోకజ్ఞానానికి సుబ్బుకి ముచ్చటేసింది. భార్యతో వాదించడం కంటే బంగాళాఖాతాన్ని ఈదటం సులువని తెలిసి వచ్చింది. ఓసారి అపార్ట్మెంట్లో అత్యవసర రహస్య సమావేశం జరిగింది. సుబ్బుని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. కమిటీ ప్రెసిడెంట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్దు చిట్కాల వల్ల తమకు ఎదురైన అనుభవాలను నెమరేసుకున్నారు. ముందుగా సెక్రటరీ భుజంగం మాట్లాడుతూ, మా ఆవిడికి మోకాళ్ల నొప్పులున్నాయి. మా కర్మగాలి ఆ విషయం పద్మావతి గారికి తెలిసింది. తాను చెప్పినట్లుగా చేస్తే జీవితాంతం నడక్కసలు ఇబ్బందే పడక్కర్లేదని హామీ ఇచ్చి మా ఆవిడ చేత 4 ఆసనాలు వేయించారు. దీంతో నా సతీమణి 2 కాళ్ళు పనిచేయటం మానేశాయి. ప్రస్తుతం వీల్ చైర్లో తిరుగుతున్నారు. నడవటానికి ఇబ్బంది పడక్కర్లేదంటే ఏదో అనుకున్నాం. కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడాయన. మిగిలిన సభ్యులంతా ఆయన ఓదార్చారు. ట్రెజరర్ గోవిందం లేచాడు. మా బావగారు బ్లడ్ టెస్ట్ చేయించుకొని వస్తుంటే పద్మావతి గారు కంటపడ్డారు. ఆవిడ ఆ రిపోర్ట్ చూసి గూగుల్లో వెతికి ఆయనకి క్యాన్సర్ అని తేల్చి చెప్పారంట. ఆ మాట వినగానే ఆయన గుండెపోటు వచ్చి ఠపీమని కింద పడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్సు క్యాన్సర్ లేదని చెప్పారు. గుండెపోటు ట్రీట్మెంట్ కోసం మాత్రం 5 లక్షలు వసూలు చేశారు. మా అక్క ముక్కు పిండి మరీ నా దగ్గర ఆ డబ్బులు వసూలు చేసింది. ఆయనకు కూడా దుఃఖం ఆగట్లేదు. ఆ ఏడుపు బావగారి గుండెపోటు వచ్చినందుకో 5 లక్షలు పోయినందుకో సుబ్బుకి అసలు అర్థమే కాలేదు. అడిగితే బాగుండదని మౌనంగా ఉన్నాడు. ఇలా దాదాపు ఓ 3 గంటలు జనమంతా తమ ఆవేదన పంచుకున్నారు. చివరికి ఓ మొదటి చివరి హెచ్చరిక జారీ చేశారు. ఇకపై పద్మావతి గారు అపార్ట్మెంట్లో ఎవరికైనా ఎలాంటి సలహాలిచ్చినా దానివల్ల ఎలాంటి అనర్థాలు వాటిల్లినా గౌరవనీయులైన సుబ్రహ్మణ్యం గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఆయా సందర్భాల్లో సభ్యుల మనోభావాలు దెబ్బతిని సుబ్రహ్మణ్యం గారి మీద ఎటువంటి భౌతిక దాడి జరిగినా కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. తదనంతరం అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. తేడాలు వస్తే తమను తన్ని తగలేస్తామనే విషయాన్ని వాళ్ళంతా మర్యాదగా చెప్తున్నారని సుబ్బుకు అర్థమైంది. క్రమంగా ఏ ముహూర్తంలో బయటికెళ్ళాలి, ఏ దిక్కువైపు నడవాలి, ఏ రంగు బట్టలు వేసుకోవాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఏ పేరున్న వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడాలి, అలాంటి ఎన్నో కొత్త చట్టాలు ఇంట్లో ప్రవేశించాయి. దీనివల్ల సుబ్బు ఆఫీస్కు రోజు లేటుగా రావాల్సి వస్తుంది. నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు, మరోసారి ఇలా అయితే పనిష్మెంట్ తప్పదు. సుబ్బుని తన ఛాంబర్లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు బాస్ వెంకటేశం. పంక్చువాలిటీకి పెట్టింది పేరాయన. మడత నలగని బట్టలు, ముఖం మీద చిరునవ్వుతో ఉంటాడు. ఆఫీస్ టైమింగ్స్ విషయంలో చెండ శాసనుడు. బాస్ హెచ్చరికకు ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు. సుబ్బు దేభ్యం ముఖం చూసి ఆయనకు జాలేసింది. అసలు నీ సమస్య ఏంటయ్యా? అనునయిస్తున్నట్లుగా అడిగాడు. సుబ్బుకి దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుపును దిగమింగుకుంటూ తన ఆవేదన మొత్తం వెళ్ళగక్కాడు. వెంకటేశం కళ్ళల్లో ఇంతేనా అన్న ఫీలింగ్ కనిపించింది. ఇదొక సమస్య ఏంటయ్యా? దీనికే ఇంత బాధపడాలా? నీ భార్య లాంటి వాళ్లను చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. మా ఆవిడ ఎప్పటి నుంచో మీ ఆవిడ్ని పరిచయం చేయమంటుంది. ఆ సాకుతో ఈరోజు సాయంత్రం అమ్మాయినింటికి తీసుకొనిరా. మీ ఆవిడికి ఓ గంట సేపు కౌన్సిలింగ్ ఇస్తాను. నీ సమస్య పరిష్కారం అయిపోతుంది. బాస్ కళ్లల్లో ఆత్మవిశ్వాసం చూసి సుబ్బు ముఖంలో ఆశారేఖ ఉదయించింది. సాయంత్రం భార్యతో కలిసి బాస్ ఇంటికి కొంచెం వేగంగానే వెళ్ళాడు. బాగా ముదిరిపోయే రోగానికి మందు ఉందంటే రోగి ఎంత ఆత్రంగా ఉంటాడో అలాంటి ఆత్రం సుబ్రహ్మణ్యంలో కనిపిస్తోంది. వీళ్ళు వస్తున్న సమాచారం అందటంతో బాస్ భార్య వెయిట్ చేస్తోంది. ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఓ గంట పోయాక వెంకటేశం వచ్చాడు. అర్జెంట్ పని వల్ల ఆలస్యమైంది అంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు. పిచ్చాపాటి అయిపోయిన తర్వాత ఆయన గొంతు సవరించుకున్నాడు. బాస్ ఓ సుదీర్ఘ ఉపన్యాసానికి సిద్ధమయ్యాడో సుబ్బుకు అర్థమైంది. ఏం జరగబోతుందో అనే కుతూహలం మొదలైంది. చూడమ్మా, ఈ వాస్తు జాతకాలు ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. వీటి వల్ల సంసారాలు సర్వనాశనమైపోతాయి. ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. ఈలోగా ఆయన భార్య చేతిలో కాఫీతో వంటింట్లోంచి వచ్చింది. ఏమండి, పద్మావతికి చాలా విషయాలు తెలుసండి. మన ఇంట్లో సమస్యల మొత్తానికి కారణాలు, పరిష్కారాలు చిటికలో చెప్పేసింది. ఇంటి ద్వారం ఇటు మూసేసి అటు పెడితే మనకు బాగా కలిసి వస్తుందంట. ఇంకా చాలా మార్పులు చెప్పిందండి. ఆవిడ వాక్ ప్రవాహం కొనసాగుతోంది. వెంకటేశానికి భార్యను ఎలా ఆపాలో అర్థం కాలేదు. అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనే పాటకి సుబ్బుకి సడన్గా గుర్తొచ్చింది. మీరు రావటం లేట్ అయింది కదా, మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నారు? అసహనంగా అడిగాడు బాస్. మీరు నిద్రలో కలవరిస్తూ ఉంటారు కదా, మీ మీద ఎవరో చాతబడి చేస్తున్నారంట. నీకేమైనా మతిపోయిందా? ఏంటా పిచ్చివాగుడు? ఇదిగోనమ్మా, ఇలాగా గంగ విరలెత్తిపోతూ ఉంటారు. బాస్ భార్య పక్కనే ఉన్న పద్మ కంప్లైంట్ చేసింది. నేను చెప్పిన స్తోత్రం సార్ చేత చదివించండి మేడం రోజు. అప్పటికి తగ్గకపోతే వేరే మార్గాలు వెతుకుదాం. సారు మామూలు మనిషి అయిపోతారు. వెంకటేశం ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు. అన్నట్లు మీకు పైల్స్ ప్రాబ్లం ఉంది కదా, దానికి ఓ చిట్కా చెప్పిందండి పద్మ. నా పైల్స్ గురించి కూడా చెప్పావా? ఇలాంటివి ఎవరైనా పరాయి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారా? అతని గొంతులో ఆగ్రహం ధ్వనిస్తోంది. తప్పేముందండి, తన దగ్గర అన్ని సమస్యలకి చిట్కాలు ఉన్నాయి. ఇవన్నీ మూలశంక లక్షణాలే మేడం. నేను చెప్పినట్లుగా చెయ్యండి, తగ్గిపోతుంది వెంటనే అంది పద్దు పెద్ద పైల్స్ ఎక్స్పర్ట్ లాగా. స్నానానికి ముందా తర్వాత? ఎప్పుడైనా పర్లేదు మేడం. వాళ్ళ మాటలు వింటుంటే వెంకటేశానికి చాలా చిరాగ్గా ఉంది. బాత్రూంలో కూడా గంటల కొద్దీ కూర్చుంటారమ్మా. బాస్ భార్య సమస్యని మరింతగా విస్తీకరించి చెప్తుంది. దానికి కూడా పరిష్కారం ఉంది మేడం. పద్మలో ఉత్సాహం ఉరకల వేస్తుంది. సుబ్బు, ఒకసారి పక్కకరా. బాస్ కోపంగా అరిచాడు. 2 నిమిషాల్లో మీ భార్యను తీసుకుని వెళ్ళకపోతే నిన్ను మర్డర్ కేసులో ఇరికించి జైల్లో వేయించేస్తాను. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఆయన అన్నంత పని చేస్తాడేమోనని భయంతో భార్యను తీసుకొని బయటకు పరుగు తీశాడు. బాస్ ఏమంటాడో అనే భయంతో రాత్రంతా సుబ్బుకి నిద్రే పట్టలేదు.
ఆయన కళ్ళు మూసుకొని కదలకుండా ఉన్నాడు. నిద్ర రావటం లేదంటే పద్దు ఏం చిట్కా ప్రయోగిస్తుందో అన్న భయంతో. మర్నాడు ఆఫీస్కి 11 గంటలకు వెళ్ళాడు. బాస్ 12 గంటలకు వచ్చాడు. నలిగిపోయిన బట్టలు, ఎర్రబారిన కళ్ళు, కళ్ళతప్పిన ముఖము. వెంకటేశాన్ని చూసి సుబ్బుకి టెన్షన్ వచ్చింది. స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా విసురుగా ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషంలో సుబ్బుకి కబురొచ్చింది. బాస్ ముఖం చూసి జాలేసింది సుబ్బుకి. ఏమయ్యా, మాట వరుసకి ఇంటికి రమ్మంటే పెళ్ళాన్నేసుకుని వచ్చేయడమేనా? నిన్న రాత్రి నుంచి మా ఆవిడ నా దుంప తెంచుతోంది. ఆరోగ్యానికి మంచిదని అదేదో జావ తాగించింది. అది కడుపులో ఉండదు, బయటికి పోదు. చచ్చాను రాత్రంతా. దీనికి తోడు నేల మీద పడుకుంటే మంచిదని మరో సలహా. ఒళ్ళంతా నొప్పులు, నిద్రే పట్టలేదు. లేటుగా లేచాను. ఈ రంగు బట్టలు మంచిదంట, ఇస్త్రీ లేకపోయినా పర్లేదు అంటూ మా ఆవిడ ఇలాగే పంపించేసింది. బాస్ గొంతులో ఆవేశము, ఆవేదన, ఆగ్రహము కలిపి వినిపిస్తున్నాయి. మేడం గారికి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారా? అమాయకంగానే అడిగాడు సుబ్బు. వెంకటేశానికి ఒళ్ళు మండిపోయింది. నా మీదే జోకులేస్తున్నావా? అలాంటిదేం లేదు సార్, మీ టాలెంట్ మీద నమ్మకంతో అడిగాను సార్. అయినా సుబ్బు, మీ ఆవిడ డాక్టరా? మూల శంకలు, కడుపుబ్బరాలను కూడా నయం చేసేస్తుందా? ఏం చెప్పమంటారు సార్, ఈవిడ గూగుల్ జ్ఞానంతో మొన్న మా ఫ్యామిలీ డాక్టర్తో వాదనకు దిగింది. చివరికి ఆవిడని బయటికి పంపించి మరోసారి తన దగ్గరికి రావద్దని నాకు చెప్పి గౌరవంగా గెంటేశాడు. అలాంటి వాళ్లే తట్టుకోలేకపోయారంటే మన పరిస్థితి ఏంటి సుబ్బు? ఈ చిట్కాల నుంచి మనల్ని కాపాడుకోలేమా? వెంకటేశానికి ఏడుపు ఒక్కటే తక్కువ. సార్, ఏదైనా సమస్య చెప్పండి సార్, నేను చిటికలో పరిష్కరిస్తాను. ఇలాంటివన్నీ నాకు సరదా. ఛాంబర్లోకి అప్పుడే వచ్చిన అకౌంటెంట్ పెద్ద తరహాలో అడిగాడు. బాస్ సుబ్బు వైపు చూసి, సుబ్బు, మీ ఆవిడ్ని వాళ్ళ ఆవిడికి పరిచయం చేయి అని బయటకన్నాడు. మనసులో మాత్రం ఆ సరదా ఏదో తీరిపోయిద్దిలే అనుకున్నాడు. ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నాకు చాలా ఇష్టం సార్. సుబ్బు, సాయంత్రం మా ఆవిడతో కలిసి మీ ఇంటికి వస్తామయ్యా, నువ్వెక్కడికి వెళ్ళవు కదా? అకౌంటెంట్ అడిగాడు. అస్సలు వెళ్ళను సార్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేస్తూ అనే పదాన్ని గట్టిగా నొక్కి చెప్తూ నవ్వాడు సుబ్బు. ఆ నవ్వులోని శాడిజం బాస్కి మాత్రమే అర్థమైంది.